నెల్లూరు జిల్లా రాపూరు ఎస్సీ కాలనీకి చెందిన సీనయ్య బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. అతని భార్యను విషయం అడగ్గా నాక్కూడా తెలీదని చెప్పింది. సీనయ్యను ఎంత లేపినా నిద్ర లేవకపోవడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా బావురుమన్నారు. సీనయ్య చనిపోయాడని నిర్ధారించుకుని పెద్ద పెట్టున ఏడ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ధనమ్మ సైతం కుప్పకూలిపోయింది. బంధువులు చుట్టుపక్కల వారు వచ్చి చూసి సీనయ్య నిద్రలోనే చనిపోయాడని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీరా సీనయ్య ఒంటిపై బలమైన గాయాలు ఉండటంతో వారికి అనుమానమొచ్చింది. ఏం జరిగిందని ధనమ్మను ప్రశ్నించినా తనకేమీ తెలియదన్నట్లు బుకాయించింది. రాత్రి మామూలుగానే వచ్చి పడుకున్నాడని నమ్మబలికింది. కాని పోలీసుల రంగప్రవేశంతో అసలు నిజం బయటపడింది.